వెల్కమ్ టు మహానగర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి పర్యటన కామెడీ షోగా మారింది. జన సమీకరణ చేయలేకపోయారు, కానీ వర్షంలో మాత్రం 4 ఫోటోలు తీసి విభత్సమైన రైటప్లతోని సోషల్ మీడియా కార్యకర్తలు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అన్ని కామెడీ అయిపోయాయి. జగన్ రెడ్డి మాకవరం పాలెం పోయి ఏమైనా కాలేజీని చూసారా అంటే అది లేదు. మొండిగోడలు చూసే ధైర్యం లేకపోయింది. మీడియాతో మాట్లాడి ఎప్పటిలాగానే పడికట్టు పదాలతోని ఆరోపణలు చేసి ఆయన దారి ఆయన పోయినాడు. ఈ పర్యటన వల్ల ఆయనకు వచ్చిందేమీ లేకపోగా జనం పట్టించుకోవడం లేదని పెయిడ్ జనాన్ని తీసుకొచ్చే నేతలు కూడా నిరాసక్తంగా ఉన్నారని తేలిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాలే అవుట్డేటెడ్. ఆయనే ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి నుండి వ్యూహాలు ఇంకా పాటిస్తున్నారు. 10 మందిని పోగేసి క్లోజప్ లో తోపులాట చూపిస్తే అబ్బా జగన్ కోసం ఏం జనం వచ్చారా అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే చాలని జగన్ అనుకుంటున్నారు. కానీ అసలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకొని దానికి తగ్గట్లుగా రాజకీయాలు చేద్దామన్న ఆలోచన మాత్రం చేయడం లేదు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాకవరం పాలెం వరకు జగన్ రెడ్డి 6 గంటలు వెళ్లారు. ప్రతి చోట ఓ స్కిట్ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ అవన్నీ చూసి వైసీపీ కార్యకర్తలే నవ్వుకున్నారు. ఇలా డ్రామాలు ఆడటం రాజకీయం కాదు బాసు అని మనసులో అనుకుని ఉంటారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపారని కేంద్రానికి ధన్యవాదాలు చెబుతూ శాసన మండలిలో వైసీపీ తీర్మానం చేసింది. కానీ స్టీల్ ప్లాంట్ కార్మికుల పేరుతో కొంతమందిని పిలిపించుకొని తాడపల్లిలో సమావేశం ఆపుదాం, స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా పోరాడదాం అని చెప్పుకొచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరో ఎవరికీ తెలీదు. అలా ఆయన వద్దకు సమస్యలతో ఎవరు వచ్చారని చెప్పుకునేందుకు పడిన పాటలు అన్ని ఇన్ని కావు. జగన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనను ప్రజలు చూశారు. అంత తేలికగా ఆ పాలనను మర్చిపోకుండా జగన్ రెడ్డి ఎప్పటికప్పుడు తన నిర్వాకాలు గుర్తు చేసేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన తాను వస్తే ప్రజలంతా స్వర్గంలో ఉండేవారని చెప్పుకోవడం కన్నా ఆయన వస్తే గతంలో జరిగిన తప్పులు జరగనివ్వనని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజల్లో ఏమైనా మార్పు కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాని నేను వస్తే పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు, నేను వస్తే కాలేజీలు కట్టేసేవాడిని, నేను వస్తే ప్యాలెస్లో చేరిపోయేవాడిని అంటూ కబుర్లు చెప్తే ప్రజలు ఇంకా పిచ్చి తగ్గలేదు అనుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడటం, ఇలా కళ్ళ ముందు కనిపించే నిజాలను అబద్ధాలుగా ప్రచారం చేసి రాజకీయం చేయడం, అయితే కృత్రిమ జన సమీకరణాలతో గాలి నింపుకోవాలనుకోవడం ఇప్పుడు జరగవు. ఏదైనా ప్రజల కోసం నిజాయితీగా పని చేస్తే గుర్తిస్తారు. అది తెలిసేలా జగన్ కు ఓ స్ట్రాటజిస్ట్ అవసరం ఇప్పుడు ఎంతో ఉన్నది.